హాయ్ అండి అందరికీ. నేను మీ రాజమండ్రి కోడలి పిల్ల రమ్య బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే పూరి విత్ కుర్మా. ఫస్ట్ కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేదాకా హీట్ అవ్వాలి. ఇప్పుడు తాలింపులు అయితే వేసుకుందాం. అదే ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు అండ్ కరివేపాకు. దాన్ని బాగా వేయించాలి. ఆయిల్లో బాగా వేయించాలి. అది బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి బాగా వేయించాలి. ఇంతకే పూరి కుర్మా చేస్తుంది ఎవరనుకుంటున్నారు? మా మావయ్య గారండి. మా మావయ్య గారు పూరి కుర్మా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు దాంట్లో ఒక చిటికెడు పసుపు అయితే వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసి పెట్టుకోండి మీరు ముందే. ఉల్లిపాయలు వేస్తేనే పూరి కుర్మా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని 2 బంగాళదుంపలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని దాంట్లో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. తర్వాత మనం పూరి ఎలా చేయాలో చూద్దాం. మగ్గనివ్వండి. తర్వాత పూరి ఎలా చేయాలో చూద్దాం. పూరి పిండి 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు గోధుమ పిండి అయితే కలపాలి. 2 కప్పుల మైదాకి 1 కప్పు గోధుమ పిండి. పూరి పిండి మా అత్తయ్య గారు చాలా బాగా కలుపుతారండి. పూరీలు చాలా మెత్తగా, తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి. బాగా పొంగుతాయి కూడా. ఒకసారి ఇలా కలుపుకుని ట్రై చేయండి. మా గోదావరి స్టైల్లో ఇలా ట్రై చేయండి మీరు కూడా. పూరి పిండిని బాగా మెత్తగా కలపాలండి. అప్పుడే పూరీలు బాగా పొంగి చాలా బాగుంటాయి. కలిపేసుకున్నాం కదా, పక్కన అయితే పెట్టుకుందాం ఒక 1/2 అవర్. నెక్స్ట్ మన పూరి కూరలోకి 2 టేబుల్ స్పూన్లు శనగపిండిని తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. అంతలోకి మనం ఉల్లిపాయలో మనం ఒక లోటాడు నీళ్ళు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలండి. అదిగప్పుడే అలా గుజగుజగా మరిగినప్పుడే మనం శనగపిండిని కలుపుకున్నది అయితే వేసుకోవాలి. వేసుకుంటే అదిరిపోయే మన పూరి కుర్మా రెడీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. నేను చెప్తున్నాను కదా. నెక్స్ట్ పూరీలను బాగా రౌండ్గా చేసుకోండి. మా అత్తయ్య చూసారా రౌండ్గా చేస్తున్నారా? అలా అనుకుంటాం అంతే, కానీ అవి రౌండ్గా రావండి. మీరైతే మాత్రం రౌండ్గా చేసుకోండి. రౌండ్గా చేసుకుని ఒక్కసారి ఇలా పూరీని వేసుకుని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు. ఇంతకీ మన రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా మీరు? సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. మీ రాజమండ్రి కోడలి పిల్ల. ఇప్పుడు మనం ఆయిల్ బాగా హీట్ అయిందో లేదు చూసుకుందాం. బాగా హీట్ అయినట్టు అనిపిస్తుంది, చూడండి ఒకసారి మీరు కూడా. ఒక్కసారి మనం పూరి వేసుకొని చూద్దాం ఎలా పొంగుతుందో. అదిగోండి, అసలు వావ్, ఎంత బాగా పొంగిందో పూరి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ మీకు నేను అందిస్తూనే ఉంటాను. రాజమండ్రి అందాలు, రాజమండ్రిలో స్పెషల్ ఫుడ్స్, రాజమండ్రిలో ఉన్న టెంపుల్స్, ఇంకా ఇలాంటి వంట వీడియోలు, గోదావరి స్పెషల్స్ అన్నీ మీకు నేను అందిస్తూనే ఉంటాను. ప్లీజ్ మీ రాజమండ్రి కోడలి పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.
మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరమండి. మీరు నా వీడియోస్ అన్నీ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, నన్ను ఫాలో అవుతే మీకు ఇలాంటివి ఎన్నెన్నో వీడియోస్ నేను అందిస్తానండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ రాజమండ్రి కోడలి పిల్ల. మీ కోడలి పిల్లనేనండి నేను. మీ రాజమండ్రి కోడలి పిల్లని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పూరి చూసారా ఎలా ఉందో? ఎలా పొంగుతున్నాయో? అదేనండి ఈరోజు స్పెషల్. మా అత్తయ్య గారు చేసిన పూరీలు, మా మావయ్య గారు చేసిన పూరీ కుర్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదిగోండి గుమగుమలాడే పూరి అండ్ పూరీ కర్రీ. మీరు ఇలా ట్రై చేయండి. సరే అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని.